అసలేమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా, అంతా మన తలరాత. ఇప్పటి వరకు బ్రాహ్మణి అమ్మగారికి నీకు మధ్య పెట్టిన గొడవలు సరిపోవన్నట్టు ఈరోజు ఇంకా పెద్ద గొడవ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకునేదంతా విన్నానమ్మా. ఎలాగైనా గొడవ పెట్టి నిన్ను బ్రాహ్మణమ్మ దృష్టిలో చెడ్డదాన్ని చేసి నీ పెళ్లి జరగకుండా చూడాలనుకుంటున్నారు తల్లి. ఇన్నాళ్ళు ఏవో చిన్న పొరపాట్లు గొడవలు జరిగినా ఆవిడేదో కోపంతో ఒక మాట అనేసేది. నువ్వు కాసేపు బాధపడి వదిలేసేదానివి. అసలప్పుడు ఆవిడ నీ గురించి ఏమనుకున్నా పెద్దగా పట్టించుకునే అవసరం ఉండేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితి వేరమ్మా. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు ఆ ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే ఆ పెళ్ళే ఆగిపోతుందమ్మా. సరే, పెళ్లి జరగడం జరగకపోవడం నీ తలరాత. కానీ భారతమ్మ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పండగ. తెలిసి తెలిసి దాన్ని పాడు చేయలేం కదమ్మా. పైగా పొద్దున్నే మధుబాబుకు నీకు ఏదో జరిగిందని బ్రాహ్మణమ్మ చాలా కోపంగా ఉందట. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఏ చిన్న గొడవ జరిగినా చాలా పెద్దదైపోతుందమ్మా. అర్థమైందమ్మా, నేను రాను. కానీ నేను రాలేదెందుకని అమ్మ అడిగితే నేనేదో ఒకటి చెప్తాను. నువ్వు మాత్రం బయటికి రావద్దమ్మా. నీకు దండం పెడతాను. నా బంగారు తల్లివి కదూ. అలాగేనమ్మా. సరే, నేను వెళ్తాను. ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు బేబీ. సమయం చూసి పొగబెట్టి మిగతా పని కాని. అమ్మ సంతోషంగా ఉంటే చాలు. వడిబియ్యం కార్యక్రమం బాగా జరగాలి తల్లి. ఇదిగోండి. మృదులెక్కడుంది? అది రాకూడదమ్మా. రాకూడదా? ఏమైంది? అంటే శుభకార్యం కదమ్మా, బయటికి రాకూడదు. అర్థమైందిలే వదినా, అస్సలు రాకూడదు. పెద్దమ్మా, స్మైల్. పిన్ని, నువ్వు కూడా. ఎవరికంట పడకూడదు.
ఏదో పూజ అయితుంటే నువ్వు గీడేం చేస్తున్నావు? మళ్ళీ ఏమన్నా ఏదో ప్లాన్ వేసినావా? ఊరికి నన్నెందుకు అనుమానిస్తావు? నీళ్లు తాగడానికి వెళ్తుంటే గదిలో నుంచి పొగొస్తుంది. ఏవైందోనని చూడ్డానికొచ్చాను. ఏం చేసినా అనుమానమే. నువ్వే చూసుకో. మృదుల కిందికి రాలేదు, గదిలోనూ లేదు. ఏడికి పోయింది? ఈ దొంగ మంది గాని ఏం చేయలేదు కదా? పొగేంది? మాన్సి, బావా, ఏంది బావ గట్లొచ్చినావు? మంచినీళ్ళు కావాలి. ఒక్క నిమిషం బావా, తీసుకొస్తాను. మృదులా, 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 లే మృదులా, 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 లే మృదులా. అయ్యో మృదులా, లే. మృదులా, మృదులా, లే మృదులా. తాళిబొట్టు మృదులా, మృదులా, తాళిబొట్టు, తాళిబొట్టు. మాన్సి, మాన్సి వస్తుంది, తొందరగా. అయ్యో, ఏమైంది మృదులా? ఏమో తెలియదు మాధవ్ గారు. ఉన్నట్టుండి గదిలోకి పొగొచ్చింది. కళ్ళు తిరిగి పడిపోయాను. మృదులా, మాన్సి, ఏడికి పోయినవే? ఈ గదిలో పొగేంది? సరైన ఏదో చేసింది మాన్సి. గదిలోకి పొగ పంపించి మృదుల స్పృహ కోల్పోయేలా చేసింది. లేకపోతే ఉన్నట్టుండి గదిలోకి పొగ ఎలా వస్తుంది? నేను వచ్చేసరికి అది ఈడున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది బావా. అయినా నువ్వు కిందికి రాకుండా ఈడెందుకున్నావు? నేను రాకూడదే, మీరు వెళ్ళండి. ఎందుకు రాకూడదు? సరే గొడవ చేస్తుందనా? తెలిసి అడుగుతావేంటి మానసి? నేను గదిలో ఉంటేనే ఏం జరిగిందో చూసావు కదా. కిందకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ పెడతారు. బ్రాహ్మణి గారి ముందు మళ్ళీ నన్ను చెడ్డదాన్ని చేస్తారు. అయినా నేను దాని గురించి భయపడట్లేదు. ఈ పండుగ ఎన్నో ఏళ్ల అమ్మ కల మానసి. నా కారణంగా చెడిపోకూడదు. బాగుంది. వాళ్ళేదో చేస్తారని భయపడి ఎన్నాళ్ళకి ఇట్లా రాకుండా ఉంటావు? నేను బావా అందరూ ఉంటాం కదా. వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు. చెప్పు బావా. అవును మృదుల, ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే అత్తయ్య మొహంలో సంతోషమే ఉండదు. నువ్వు ఉండాలి మృదుల. పద. అయ్యో మధు గారు, వద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మేమెందుకు చెప్తున్నామో నువ్వు అర్థం చేసుకో. వాళ్ళకంత భయపడే సీనే లేదు.
ముందు నువ్వు రా చెప్తా. వద్దు మానసి, రా మృదుల. పద. తాళిబుట్టుందా చూసావా? ఏంటి చూసేది? సరిగ్గా చూద్దామనేసరికి మానసి వచ్చేసింది. మంచి ఛాన్స్ మిస్ చేసావు కదే. వాళ్ళు వస్తున్నారు, అదిగో. వెండి కుంకుమ భరణి తెచ్చాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇదిగోండి అమ్మగారు. కింద పెట్టు, ముందు కింద పెట్టు. ఏయ్, చెప్పేది నీకే, ముందు కింద పెట్టు. వెనక్కి వెళ్ళవే, ముందు వెనక్కి వెళ్ళు. దూరంగా వెళ్ళవే పాపిష్టిదానా. ఏమైందత్తా? నువ్వేం మాట్లాడకు మానసి. ముందు పసుపు నీళ్లు తీసుకురండి. ఇదిగోండమ్మా. ఛ! ఇంతమంది ఇక్కడున్నారు, ఇదే అందివాలా? దరిద్రం కాకపోతే. అత్త, అత్త, అత్త ఏమైందత్తా? ఎందుకు అట్లా అంటున్నావు? ఇందాకే కదా నీ కూతురు రాకూడదని చెప్పావు. ఇప్పుడెందుకొచ్చింది? ఏదో కూతుర్ని కనిపడేశావు. బుద్ధి జ్ఞానం ఏమీ నేర్పలేదు. వదినా, నన్ను ఒకసారి మాట్లాడినివ్వు. ఏం మాట్లాడతావు వదినా? ఏం మాట్లాడినా సమాధానం ఒక్కటే. తెలీదు, తప్పైపోయింది, అదేగా చెప్తారు. ఏంది మృదుల? అత్త చెప్పేది నిజమా? నిజంగా నువ్వు బయటికి రాకూడదా? వాళ్ళమ్మే చెప్తుంటే మళ్ళీ నువ్వడుగుతావేంటి? ఇంట్లో ఏ శుభకార్యం జరగడం ఇష్టం ఉండదు ఈ మనుషులకి. ఎలా చెడగొడతావా అని ఎప్పుడు చూస్తుంటారు కదా. అత్త నువ్వు ఆగు. నువ్వు చెప్పు మృదుల, అత్త చెప్పేది నిజమా? మరైతే ఎందుకొచ్చావు? ఈ టైంలో ఎవరైనా ఒక మూలన పడుంటారు కదా. పూజలు శుభకార్యాలు జరిగే చోటుకొస్తారా? ఈ విషయం కూడా తెలీదా? చెప్పే కదక్కా, మనం సంతోషంగా ఉంటే చూడలేరు కదా. చెడగొట్టడానికి ఇదొక అవకాశం. ప్రతి శుభకార్యానికి ఇంట్లో ఆడపిల్ల దగ్గరుండడం ఎంత ముఖ్యమో, కొన్ని పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండడం అంతే ముఖ్యం. అది కూడా తెలీదంటే ఏమనుకోవాలి? మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోకుండా ఎలా పెరుగుతారసలు? అమ్మా, అమ్మా తను రాననే అంది. తెలియక నేను మానసి తీసుకొచ్చాం. ప్లీజ్ అమ్మా. ఇన్నాళ్ళు ఏవో పొరపాట్లు చేసిందంటే ఏదో చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇప్పుడు నా ఇంటి కోడలు కాబోతోంది. కనీస పద్ధతులు అలవాట్లు తెలియకుండా అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆడపిల్లని కోడలిగా ఎలా తీసుకెళ్ళాలి?
పెద్దమ్మా ఏదో పొరపాటు జరిగిపోయింది, ప్లీజ్ వదిలే. అయినా పసుపు నీళ్ళు పోసావు కదా, ప్రాబ్లం సాల్వ్డ్. జరిగింది ఎంత పెద్ద తప్పో నీకు తెలియదు గౌరవ్. పద్ధతులు తెలుసుకోకుండా చెట్టులా పెరగడం కాదు. నా ఇంటి కోడలు కాబోతున్నావు. నీకు స్థాయి లేకున్నా 2 మెట్లు దిగి పెళ్లి కొప్పుకున్నాను. ఇలా సాంప్రదాయాన్ని మంట కలిపేలా చేస్తే 3 ముళ్ళు వేసే ముందు కూడా నా నిర్ణయం మారుతుంది.